గ్రంథంలోని యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12 నుండి 19 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా ఉన్నాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం గమనించండి పిల్లరా. 17వ వచనం, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. అలాగే పిల్లగా రెండవ భాగాన్ని మనం చదువుగా విన్నాం. సువార్త పాఠ్య భాగంలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 1-10 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా విన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించండి పిల్లరా. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దిస్ డే ఇస్ సాల్వేషన్ కమ్ టు దిస్ హౌస్. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేస్తుందా? దయచేసి కాలవచ్చున్నది. మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేరు కలిగిన వాడ, నాయన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యం ఇచ్చిన వందనాలు. రానున్న దినాలలో ఇంకా ఉజ్జీవముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యము దయచేయండి. ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించిన ఎప్పుడుగా అయ్యా మీ దాసుడు అనుకుని కనుక మీ చాటులో మరుగుపరచండి. బలహీనుడు కనుక మీ బలమైన హస్తాల్లో వచ్చి నోటికి పొరుగా ఉండి మీరు మాట్లాడండి. అలనాడు హృదయాన్ని తెరచినట్టు ప్రతి బిడ్డ హృదయాన్ని తెరచి బిడ్డలతో మాట్లాడి దీవించి ఆస్వాదించి ఫలింపు చేయమని ఈ మరుగులను స్థితులను ఈ లోకానికి త్వరగా తీవ్రాలైనటువంటి నా జరయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్న మా తండ్రి. అబ్బాయి దయచేసి కూర్చోండి బిడ్డరా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ, సంఘమంతటికి, అలాగే నాతోటి దైవజనుడైనటువంటి చిట్టుపల్లి నవజీవనాయ గారికి ప్రభునామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి 2 భాగాలలో దాగి ఉన్నటువంటి పారమార్థిక సత్యాలను మన ఆత్మీయ వేరుల నిమిత్తమై ధ్యానిద్దాం. చదవబడినటువంటి మొదటి భాగం మనం కనుక పరిశీలన చేస్తే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 12 నుండి 19 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా ఉన్నాం. ఈ భాగంలో ఉన్నటువంటి సన్నివేశం మీ అందరికీ బాగా సుపరిచితమై, దేవుడు మోషే ద్వారా మరి ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాగ్దానం చేయబడిన దేశానికి నడిపిస్తున్న సందర్భంలో మరి అనుకోని రీతిగా మరి రెండవ గొప్ప నాయకుడు అయినటువంటి వ్యక్తి యెహోషువ. ఆయన కాల సమయంలో మరి ఇశ్రాయేలులందరూ కూడా వాగ్దానం చేయబడిన కనాను దేశానికి నడిపించే ఈ క్రమంలో వారు అనేక పట్టణాలను, ప్రాంతాలను దాటుకొని వెళుతూ ఉన్నారు. చాలామంది ఇశ్రాయేలు వస్తున్నారంటే భయపడిపోయి వారికి దారి విడిచిపెట్టేవారు. కానీ ఎరుకో పట్టణస్థులు అలా చేయలేదు. వారు భయపడి ఈ ప్రాంతంలో నుండి, మా పట్టణంలో నుండి వెళుతున్నప్పుడు చంపేస్తారేమో అనేటువంటి భయంతో
మరి బలమైనటువంటి కోట గోడలు, అంతేకాదు బలమైనటువంటి ద్వారాలు, ఆ ద్వారబంధాలను మూసివేశారు రానివ్వకుండా. అందుచేత దేవుడు, మీరు యెహోషువతో చెప్పిన మాట, మీరు ప్రార్థన చేయండి, స్తుతించండి, ఆరాధించండి. ఆ యెరికో పట్టణం చుట్టూ మీరు మొదటి 6 రోజులు తిరగండి, చివరి రోజు 7వ రోజు తిరగండి 7 రోజులు. ఆ తర్వాత నేను చెప్పినట్టు వినండి అన్నప్పుడు చెప్పిన మాట పెట్టారు. ఆ తర్వాత కోట గోడలన్నీ కూడా, యెరికో గోడలన్నీ కూలిపోవడం, ఇవన్నీ మనం చూస్తాం. విషయం ఏంటంటే ప్రియులారా, అక్కడ ఈ యెరికో పట్టణము శపింపబడింది. మనం ఈరోజు మనం లూకా సువార్త 19వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. అక్కడ యెరికో పట్టణం గురించి ఉంది కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి యెరికో పట్టణం ముందు దాని పరిస్థితి ఏమిటో ఒకసారి మీకు పరిచయం చేయాలని ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెరికో పట్టణము ఈ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో శపింపబడింది. కారణం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజల్ని ఆ పట్టణము గుండా పోనివ్వలేదు కనుక దేవుడు ఆ పట్టణాన్ని శపించాడు. తద్వారా ఏం జరిగింది? దేవుడు చెప్పాడు, ఆ పట్టణంలో ఉన్న దేనిని కూడా మీరు ముట్టుకోవద్దు. కారణం ఏమిటంటే అది శపితమైనది. ఆ పట్టణంలో ఉన్న ప్రతీది కూడా శపింపబడింది అని చెప్పి ఒక మంచి మాట అంటాడు దేవుడు యెహోషువతో. ఏమన్నాడంటే, మీరు చూడండి, ఇందాక మనం చదువుకునేటువంటి లేఖన భాగం వచ్చి చూశాం కదా, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. ఈ పట్టణమును, దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆ ఇంచునున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు అన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప ప్రేమమయ. శపింపబడింది కానీ కేవలం రాహాబు మాత్రమే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే, వారిని మాత్రమే బ్రతికినప్పండి, మిగతా వాళ్ళందరినీ కూడా మీరు చంపేయండి అని చెప్పాడు. అది జరిగింది. అయితే ఈ శపింపబడినటువంటి యెరికో పట్టణం ముందు చూసారా, దీని గురించి కొన్ని విషయాలు మనం లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూడబోతూ ఉన్నాం. 2వ భాగం లూకా సువార్త 19వ అధ్యాయం ఈ మొదటి 10 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఏముంది ఇక్కడ? క్లుప్తంగా కొన్ని విషయాలు, అందులో ఉన్న అసత్యాలు గ్రహిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యెరికో పట్టణము గుండా ఆయన వెళుతూ ఉన్నాడు. మీరు చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి చూడండి పిల్లల, లూకా సువార్త 19వ అధ్యాయం. అక్కడ ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు యథావిధిగా అనేక ప్రాంతాలు సంచరించు ఇప్పుడు యెరికో పట్టణంలో నుండి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మరి యెరికో పట్టణస్థులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి గుమిగూడారు. ఎందుకు అలా గుమిగూడవలసి వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పేరు మారుమ్రోగుతూ ఉంది. ఆయన అనేక పట్టణాలను, గ్రామాలను సంచరిస్తూ ఏం చేశాడు? 3 రకాల పరిచర్యలు చేశాడు. అందులో ఒకటి స్వస్థత పరిచర్య, స్వార్థ పరిచర్య, బోధన పరిచర్య, 3వది స్వస్థత పరిచర్య. ఈ స్వస్థత పరిచర్యలో అనేక మంది కుష్ఠరోగులను బాగు చేశాడు, అనేక మంది మరి గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, చూపునిచ్చాడు. అంతెందుకు, ఈ భాగంలో మీరు ఆ పై వచనాలు చదివితే ఒక వ్యక్తిని బాగు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. గుడ్డివానికి కళ్ళు ఇవ్వడం మనం చూస్తాం. అంతేకాదు, అనేక మంది గుడ్డివారికి కాళ్ళు ఇచ్చాడు. అంతెందుకు, గొప్ప సంగతి ఏంటంటే చనిపోయిన వారిని సహితము ఆయన లేపాడు. అందుచేత అనేక మంది ఈ యెరికో పట్టణస్థులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మన పట్టణానికి మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి గవర్నర్ మరి జగన్ గారు, ఆయన టీవీలలో మనం చూస్తాము, పేపర్లో చూస్తున్నాము. అయినప్పటికీ మన ప్రాంతానికి వస్తే మనందరం చూస్తామా? చూడమా? చూస్తాం. అందరం చూస్తాము. నిధులు కొంతమంది చూస్తారు, ఇంకొంతమంది ఇళ్ళ బయట నుంచి బయటకు వచ్చి చూస్తారు.
మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ దినాల్లో ఆయన కూడా చూడడానికి అనేక మంది వచ్చారు. అనేక మంది వచ్చి చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మరి జక్కయ్య అనే వ్యక్తి కూడా, ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. పొట్టోడు కాబట్టి గట్టోడు అయినప్పటికీ, గట్టోడు పొట్టోడు అయినప్పటికీ ఈయన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన ఎవరో అని చూడగోరాడు కానీ పుట్టివాడైనందున చూడలేకపోయాడు. ఆ తర్వాత ఆ ఆశను ఎలాగైనా తీర్చుకోవాలని ఒక మేడు చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎక్కి తన ఆశను తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్నాడు ఒక మాట. జనసమూహం ఉంది అక్కడ, అనేక మంది మరి ఎరుకో పట్టణస్తులు ఉన్నారు. అక్కడ జక్కయ్య కూడా ఉన్నాడు. వీరు అందరూ అక్కడ ఉన్నారు కానీ ఎవరితో అననేటువంటి మాట జక్కయ్యతో అన్నాడు. ఎంత మంచి మాట అన్నాడు మీరు చూడండి. పిల్లల 9వ వచనం చాలా అద్భుతమైన మాట. దాన్నే మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఏమిటది? ఏ మాట అన్నాడు? లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దిస్ డే ఈజ్ సాల్వేషన్ కమ్ టు దిస్ హౌస్ అన్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది గుంపుగూడి ఉన్నటువంటి ఆ జనాంగముతో ఈ మాట అనలేదు కానీ కేవలం జక్కయ్యను ఉద్దేశించి ఈ మాట అన్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకు అన్నాడు? కారణాలు ఏమిటి? అసలు ఎందుకు అనాల్సి వచ్చింది? ఈ వ్యక్తితోనే ఈ మాట అనాల్సి వచ్చింది. మరి ఎవరితో అనలేదు ఆ మాట. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి, ఎంత మంచి మాట కదా! చాలా అద్భుతమైనటువంటి మాట, చాలా సంతోషదాయకమైనటువంటి మాట. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దీని గురించి మనం చూడకముందు ప్రియులారా మరికొన్ని మాటలు మనం చూద్దాం. ఈ భాగంలో ముఖ్యంగా ఎరుకో పట్టణం చాలా ప్రాముఖ్యమైంది. బాగా గమనించాలి. ఎరుకో పట్టణము శపితమైనటువంటి పట్టణం, శపింపబడినటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా శపితమైనటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 10వ వచనంలో అంటాడు, జక్కయ్యతో అన్నమాట, నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని చెప్పాను. అతనితో చెప్పాడు. దాని ఉద్దేశం ఏంటంటే, జక్కయ్య, నువ్వు నశించినటువంటి వాడివి, నశించినటువంటి నిన్ను నేను వెతకి రక్షించడానికి వచ్చాను అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ పట్టణస్థులు నశించినటువంటి వారు. కారణం ఏమిటో మీకు తెలిసిందాక చెప్పారు. ఎరుకో పట్టణం ఎందుకు శపితమైనది? తన ప్రజలను ఆనాడు యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయుల్ని ఆ పట్టణము గుండా వెళ్ళనివ్వలేదు కనుక అది శపితమైనటువంటిది. అయితే ఒక మాట వినండి. శపితమైనటువంటి పట్టణమైనప్పటికీ, శపితమైనటువంటి మనుషులైనప్పటికీ దేవుడు రక్షించే దేవుడు, రక్షించగలిగినటువంటి సమర్థుడు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఒకటి పట్టణము, ఎరుకో పట్టణము శపితమైనది. రెండవది ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఈ భాగంలో, యేసుక్రీస్తు ప్రభువారు శపితమైన ఈ పట్టణంలోనికి వచ్చాడు. యేసు అనే పేరు అర్థము రక్షకుడు, రక్షకుడు, రక్షించే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన శారీరకముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా ఉన్నటువంటి రోగులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయగలిగినటువంటి సమర్థుడు. మూడవది మనం ఈ భాగంలో కనుక మనం చూస్తే ప్రియులారా, జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య అను పేరు కలిగిన వాడు ఒకడు ఉండేను అని ఉంది. ఈ జక్కయ్య ఎవరు? సుంకపు గుత్తదారుడు అని ఉంది. హి వాస్ ఏ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఆయన సుంకపు గుత్తదారుడు. ఆనాడు రోమీయులు ఏం చేసేవారంటే, రోమ అధికారులు ఈ సుంకాలు
అప్పగించారు ఆ పనిని. సుంకాలని వసూలు చేయమని జక్కయ్యకి అప్పగించారు. ఈ జక్కయ్య కొంతమందిని సుంకరులని ఆయన ఏర్పాటు చేసుకొని సుంకాలు వసూలు చేయమని చెప్పాడు. వీరందరూ కూడా అన్యాయస్తులు, అన్యాయముగా జీవించేటటువంటి వారు. కాబట్టి ఈ జక్కయ్య అయినటువంటి ఈ వ్యక్తి అన్యాయముగా ధనాన్ని సంపాదించాడు. మీరు చూడండి, అక్కడ జక్కయ్య అను పేరు గల ఒకడు ఆ మాట కూడా చూడాలి. 2వ వచనం, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని రాయబడింది. ఈ జక్కయ్య ధనవంతుడయ్యాడు. ఎలా ధనవంతుడయ్యాడు అనంటే మోసం చేసి అన్యాయముగా ధనాన్ని సంపాదించి ధనవంతుడయ్యాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ కొన్ని మాటలు జక్కయ్య గురించి మీకు చెప్పాలి. జక్కయ్య అనే పేరుకి అర్థం ఏమిటంటే నిర్మలుడు, పవిత్రుడు. చాలా అద్భుతమైనటువంటి పేరు. తల్లిదండ్రులు తమ బిడ్డలకి పేరుకు తగిన జీవితం జీవించాలని ఎన్నో పేర్లు వెతికి 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 నామకరణం చేస్తారు. కారణం ఏమిటంటే పేరుకు తగిన జీవితాన్ని జీవించాలని. తల్లిదండ్రులు మంచి పేరు పెట్టారు, జక్కయ్య పవిత్రుడు, నిర్మలుడు. కానీ ఈయన జీవితం అంతా కూడా మోసకరమైనటువంటిది, దుర్మార్గంగా అన్యాయంగా జీవించినటువంటి వ్యక్తి. చాలామంది తల్లిదండ్రులు ఈ రీతిగా కొంతమందికి పేర్లు పెడతారు. అదేమిటంటే సత్తయ్య, సత్యమ్మ. ఈ పేర్లు కలిగిన వాళ్ళు మీరేమనుకోగలంటే వాళ్ళకి పేర్లు పెడతారు, ఎందుకంటే సత్యవంతులుగా అబద్ధాలు ఆడకుండా జీవించాలని. కానీ దురదృష్టకరం ఏమిటంటే వారే ఎక్కువ అబద్ధాలు ఆడతారు. కొంతమంది ఆనందయ్య, ఆనందమ్మ అని పేర్లు పెడతారు తల్లిదండ్రులు, ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని. కానీ వారి జీవితంలో ఉన్నటువంటి బాధలు, దుఃఖాలు మరెవరు ఉండవు. అలాగే కొంతమంది పేర్లు ఎలా ఉంటాయంటే బిడ్డరా, శాంతమ్మ, శాంతయ్య అని పేరు పెడతారు, ఎందుకంటే వారు సమాధానంగా ప్రశాంతంగా జీవించాలని. కానీ వారి జీవితాల్లో ఉన్నటువంటి తొందరపాట్లు, ఆ దుడుగుతనం మరెవరి జీవితాల్లో ఉండాలి. అలాగా పాపం జక్కయ్య జీవితం కూడా అలాగే ఉంది. తల్లిదండ్రులు ఏమో మంచి పేరు పెట్టారు, కానీ సుఖం పేరుకు తగిన జీవితం లేదు. ఇది జక్కయ్య పరిస్థితి. ఇక 4వది మనం ఈ భాగంలో కనుక చూస్తే బిడ్డరా, జన సమూహం కూడా ఉంది. మీరు చూడండి, అక్కడ ఆ మాటలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 3వ వచనం చూడండి. యేసు ఎవరో అని చూడకూడదు కానీ కొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన, అంటే జనులు కూడా ఉన్నారు అక్కడ, గుంపు కూడి ఉన్నారు జనులందరూ కూడా. క్రీస్తునందు ప్రియమైన వారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణంలోకి వచ్చాడు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా యేసయ్యను చూస్తూ ఉన్నారు. అందరూ కూడా యెరికో పట్టణస్థులు, ఆజానుభావులు. జక్కయ్య మాత్రం పొట్టివాడు. యేసు ఎవరో అని చూడబోయాడు, కానీ పొట్టివాడు అయిన చూడలేకపోయాడు. అలాగని చెప్పేసి అయ్యో నేను చూడలేదే అని చెప్పేసి బాధతో, దిగులుతో ఇంటికి వెళ్ళలేదు. ఆయన ఏం చేశాడనంటే ఎలాగైనా చూడాలి యేసయ్యని అని తన జీవితానికి తగ్గట్టు మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఎంతో ఆసక్తితో చూసి తన ఆశను, కోరికను నెరవేర్చుకున్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీకు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ భాగానికి దేవుని పాదాల చెంత నేను ఎంచుకున్న అంశం ఏమిటంటే యెరికోలో యేసు. యెరికోలో యేసు. శపితమైనటువంటి యెరికోలో జీవము కలిగినటువంటి దేవుడు, జీవ ప్రదాత అయినటువంటి దేవుడు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పట్టణానికి వచ్చాడు. ఎందుకు అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం.
ఇంతకీ ఈ ఎంతమంది ఎరుకో పట్టణస్థులు ఉన్నారు, వారు ఎవరితో అననటువంటి మాట చాలా అద్భుతమైన మాట, రక్షణకరమైనటువంటి మాట, శుభవార్త ఈ జక్కయ్యతో అన్నాడు. పాపి, దుర్మార్గుడు, నీచుడు, అన్యాయంగా డబ్బు సంపాదించినటువంటి ఈ సుంకరతో అన్నటువంటి మాట ఏమన్నాడు చూడండి పిల్లరా. 9వ వచనం, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అంతమంది గుంపుగూడినటువంటి మనుషులతో అనలేనటువంటి మాట ఈ జక్కయ్యతో అన్నాడు. చాలా చక్కని మాట. ఎందుకు? కారణాలు ఏమిటి? ఏం జరిగింది అని మనం చూస్తే మొదటి కారణం మనం చూద్దాం బిడ్డలారా. మొదటి కారణం చూద్దాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు శపితమైనటువంటి ఎరుకో పట్టణస్థులు, ఆ పట్టణంలో ఉన్నటువంటి నశించినటువంటి జక్కయ్యతో అన్నమాట నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు అన్నాడంటే మొదటి కారణం మీరు చూడండి 3వ వచనం గమనించండి పిల్లరా. 3వ వచనం, యేసు ఎవరో అని చూడగోరెను. అది మొట్టమొదటి మాట. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అన్నాడంటే దానికి గల కారణం జక్కయ్య ఆయన తన కన్నులతో యేసు ఎవరో అని చూడగోరెను. ఆ మాట గమనించాలి. యేసయ్య ఎవరో ఒకటి, రెండవది చూడగోరెను. కోరెను, ఆ మాట అర్థం చేసుకుంటున్నారా? కోరెను, ఆయనకు కోరిక ఉంది. కోరాడు. ఏం కోరాడు? యేసయ్యని తన కన్నులతో చూడాలి అని కోరిక కోరాడు. ఈనాడు చాలా మంది జీవితాల్లో రకరకాల కోరికలు ఉంటాయి. యవన బిడ్డలకి ఒక కోరిక, వృద్ధులకు మరో కోరిక, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. వారు కన్నులతో కోరికను తీర్చుకోవాలని. కానీ జక్కయ్య జీవితంలో మనం చూస్తే యేసయ్య ఎవరో అని చూడకోరాడు, కోరిక కోరుకున్నాడు. ఇందాక మనం ఉత్తరప్రతుల భాగంలో 27వ సంకీర్తన మనం చదువుకున్నాం. అందులో 4వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట దావీదు అంటాడు. ఏమంటాడు? 27వ సంకీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను, దానిని నేను వెతుకుతున్నాను చూడాలని. యెహోవా ప్రసన్నతను చూచుటకును, యెహోవా ప్రసన్నతను చూడాలని నేను వెతుకుతున్నాను నా కన్నులతో. ఆయన ప్రసన్నతని కనులారా నేను చూడాలని వెతుకుతున్నాను. ఏమంటాడో చూడండి. ఆలయంలో ధ్యానించుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. నా కోరిక ఏమిటంటే ఆయన మందిరములో ఆయన ప్రసన్నతను చూస్తూ జీవించాలి, నా బ్రతుకును అలా వెళ్ళబుచ్చాలి అనే ఆశతో, కోరికతో ఉన్నాడు. ఆయన ప్రసన్నతను చూడాలని. దేవుని బిడ్డలారా, మీ కోరిక ఏమిటి? మీ కోరిక ఏమిటి? మీ కన్నులతో ఏం చూడాలని కోరుకుంటున్నారు? దావీదు ఆశ ఏమిటో అదనమాట. దేవుని మందిర ప్రసన్నతను చూడాలనే కోరిక. జక్కయ్య జీవితంలో యేసు ఎవరో అని చూడాలనే కోరిక. అంటే ఈయన ఎవరో, ఎట్టివాడు యేసయ్య, ఈ దేవుడు ఎటువంటి వాడు, ఈయన నిజమైన దేవుడా లేకపోతే ఏమిటి చూడగోరుతున్నాడు. ఈనాడు దేవుడు బిడ్డలారా చాలా మందికి తెలియదు. దేవుళ్ళు దేవతలు అనే వారిని కొలుస్తున్నారు, కానీ నిజమైన దేవుడు ఎవరు, ఎక్కడున్నారు, ఎలా కనుగొనాలో తెలియక నానా బాధలు పడుతున్నారు. సరే, వారి విషయం పక్కన పెడదాం, మనం తెలుసుకుందాం. ఆనాడు జక్కయ్య యేసు ఎవరో అని తహతహలాడుతున్నాడు. తెలుసుకుందాం, ఎవరైనా నిజదేవుడు ఎవరు అని తెలుసుకోవాలనే తహతహలాడుతున్నాడు. ఈనాడు దేవుడు బిడ్డలారా, ఈ మాటలు పెట్టిన ప్రతి ఒక్కరు నిజదేవుడు ఎవరు తెలుసుకోవాలంటే, ఆనాడంటే యేసుక్రీస్తు ప్రభువారు దేహంతో ఉన్నాడు కాబట్టి యేసు ఎవరో అని చూడబోరి వెతికి తన ఆశను తీర్చుకున్నాడు. మొత్తానికి చూశాడు యేసయ్యని. విషయం ఏమిటంటే, ఈనాడు మరి నీవు నేను నిజదేవుడు ఎవరో ఎలా తెలుసుకోగలం?
ఎవరో ఎలా కనుగొనగలం? ఆయన కనుగొన్నాడు నిజమైన దేవుడు ఎవరో. ఈనాడు దేవుడు కూడా నీవు నేను ఎలా కనుగొనగలం నిజమైన దేవుడిని అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది కదా, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. మీరు కనుక దేవుని వాక్యాన్ని, గ్రంథాన్ని పరిశీలించి వెతికితే నిజమైన దేవుడు ఎవరో మీరు కనుగొంటారు. అట్టి మనసు దేవుడు మీకు ప్రసాదించును గాక. వెతికి పట్టుకోవాలి, మీకు తెలుస్తాడు నిజమైన దేవుడు ఎవరో. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదువుకో, వెతుకు, నీకు తెలుస్తాడు. ఇది మొదటి విషయం. దేవుడు అన్నాడు చెక్కైతో అన్నమాట, నశించినటువంటి చెక్కైతో. ఎందుకు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనడానికి గల కారణం ఏమిటంటే, యేసు ఎవరో అని చూడగోరి ఆ కోరికను తీర్చుకున్నాడు. రెండవది ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు, రెండవ కారణం ఏమిటి? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనడానికి గల రెండవ కారణం. అనేక మంది ప్రజలు అనుకున్నారు, వారెవరితో అననటువంటి మాట కేవలం చెక్కైతో అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు అన్నాడు? రెండో విషయం మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మీరు చూడండి 4వ వచనం చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో మన మందిరానికి బాక్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్కి రావాలంటే, ఉదాహరణకి ఆయన మరి ఆ మెయిన్ రోడ్డు నుండి, హైవే నుండి ఇప్పుడు ఇటు వస్తున్నాడు కదా, మనకు తెలుసు ఇటే వస్తాడు కాబట్టి ఆయనను నేను ఎలాగైనా చూడాలి. ఒక చెట్టు ఉంది ఇక్కడ, నేరేడు చెట్టు మన పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆనాడు అక్కడ మేడి చెట్టు ఉంది. ఈ మేడి చెట్టుకి కూర్చున్నాడు ఈ వ్యక్తి. ఎంత మంచి మాటలో చూడండి పిల్లలు. అప్పుడంటే ఎప్పుడు అంటే యేసయ్యని చూడబోరాడు, కానీ పుట్టాడు కాబట్టి చూడలేకపోయాడు. అలాగని చెప్పేసి ఆయన తిరిగి ఇంటికి వెళ్ళాల. ఎలాగైనా యేసయ్యను చూడాలి అనేటటువంటి తన ఆశ గమనించండి పిల్లలు. ఎలాగైనా యేసయ్య ఈ దారినే వస్తాడు, ఈ దారి కూడానే వెళ్తాడని చెట్టుకి కూర్చున్నాడు, వేడి చెట్టు. క్రీస్తునందు ప్రియమైన వారు ఒక మాటను గ్రహించండి. నిజంగా ఈయన జీవితానికి కరెక్ట్గా ఈ మేడు చెట్టు సరిపోతుంది. కారణం ఏమిటంటే, ఈయన జీవితం అంతా కూడా మరి అన్యాయస్తుడు, అక్రమముగా జీవించిన వాడు, అన్యాయంగా డబ్బులు సంపాదించి ధనవంతుడు అయ్యాడు. మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం ఒక పాఠం మనకి, మేడి చెట్టు చూడు, మేడి పండు చూడు, మేలి వైపులను పంట వైపు చూడు, పురుగులు. చూడడానికి బాగా బంగారుగా కనపడుతుంది మేడి పండు, దాన్ని విప్పి చూస్తేనే అర్థమైంది దాని పరిస్థితి ఎలాగుంటుందో. ఈ వ్యక్తి కరెక్ట్గా అదే చెట్టును ఎక్కాడు. సరే, వీళ్ళని ఇక్కడ మనం కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం చూద్దాం. అతడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ త్రోవను రానయ్యున్నాడు కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. పరుగెత్తి అనే మాట గమనించాలి మీరు. ఒకటి, తన కన్నులతో యేసు ఎవరో అని చూడగోరాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, సర్వేంద్రియాలు నయనం ప్రధానం అన్నారు. ఇంద్రియాలు, పంచేంద్రియాలలో ప్రధానమైనటువంటిది నయనం, మన కళ్ళు. ఈ కళ్ళని యేసయ్య ఎవరో అని చూడగోరడానికి ఉపయోగించాడు. ఇప్పుడు రెండవది, ఆయన యేసయ్యను చూడలేకపోయాడు, పొట్టివాడు అయిన ఉంటున్నా. కాబట్టి ఇప్పుడు పరుగున పరుగెత్తి తన ఆశను నెరవేర్చుకోవడానికి చెట్టెక్కి మొత్తానికి యేసయ్యను చూశాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చాలామంది విద్యార్థులు ఉంటారు, వారు కలెక్టర్ అవ్వాలని ఆశపడతారు, ఇంకొంతమంది డాక్టర్లు అవ్వాలని ఆశపడతారు. కోరికలు బాగానే ఉంటాయి, కానీ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని మానుకుంటారు.
అందుకనే ఒక సామెత పుట్టుకొచ్చింది. ఎవరు ఏమనుకోగాకంటే ఆంధ్రులు ఆరంభ శూరులు అనే పేరు వచ్చింది. ఆంధ్రులు ఆరంభ శూరులు. ప్రారంభంలో నేను అత్యాస్త వస్తారు, కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ పనులు చేయలేక సన్నగిల్లిపోతారు. చాలామంది విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు స్టూడెంట్స్ని ఒక మంచి స్థానానికి తీసుకొని రావాలని స్కూల్స్ ప్రారంభిస్తారు. మరి కొంతమంది మంచి మంచి వ్యాపారాలు చేయాలని ముందడుగు వేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురవగానే, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య ఇబ్బందులు కావచ్చు, ఏదేమైనా విద్యార్థులు కావచ్చు, ఒక గోల్ని రీచ్ అవ్వాలన్నప్పుడు నీ జీవితంలో సమస్యలు వస్తాయి, నీ జీవితంలో కష్టాలు వస్తాయి. కనుక దేవుని బిడ్డలారా ఒక సత్యాన్ని మాత్రం మర్చిపోగలరు. జక్కయ్య మనకు నేర్పిస్తున్నటువంటి ఒక మంచి విషయం ఏమిటంటే, జక్కయ్య పొట్టివాడైనప్పటికీ, చూడలేనైనప్పటికీ ఆయన తన ఆశను, యేసయ్యను చూడాలనేటటువంటి కోరికను తీర్చుకున్నాడు. నాడు దేవుని బిడ్డలారా నేను పొట్టోడ్నే, నేను ఆయన చూడలేకపోయాను అని ఇంటికెళ్ళి ఉంటే చూసాడు ఉన్నాడు కాదు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ చక్కని మాట అనేవాడు కాదు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని. దేవుడు బిడ్డలారా, ఈనాడు ఇక్కడున్న ప్రతి బిడ్డ నీ జీవితంలో నువ్వేదైనా సాధించాలి అనేటటువంటి తపన నీలో ఉంటే దాన్ని కొనసాగించు. ఆగిపోగాకండి, సాగిపోండి. యేసుక్రీస్తు ప్రభువు వారే కాదు, మన దేవుడు చెప్పే మాట ప్రతిసారి అడుగడుగున ఆయన బిడ్డలకు సెలవిచ్చే మాట, ఆగిపోకండి, సాగిపోండి అంటాడు. ఎప్పుడు కూడా ఆయన వెన్నుదంచి తన బిడ్డల్ని బలపరిచి ముందుకు నడిపించేవాడు మన దేవుడు. ఈనాడు దేవుడు బిడ్డలారా బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇది చేయలేను అని అనుకోగలను, నేను దీనిని చేయగలను. ఐ క్యాన్ అనాలి ఎప్పుడు కూడా. ఇది నాకు చేత కాదు, నా వల్ల కాదు అనుకోగలను. నువ్వేదైనా సాధించగలవు. ఒక చీమను చూడండి, బలహీనమైనటువంటి చీమను చూడండి, తనకన్నా కూడా ఎన్నో రెట్లు బలమైనటువంటి వస్తువుని తీసుకొని వెళ్ళగలదు. ఒక చిన్న బలహీనమైనటువంటి చీమ, దానిని చూసి మనం నేర్చుకోవాలి. జక్కయ్యను చూసి నేర్చుకోవాలి. అయ్యో పొట్టోడ్నే, నేను చూడలేక బాధపడలేదు, ఆయన సాధించాడు. అది కావాలి ప్రతి ఒక్కరికి. పట్టుదల, కృషి, సాధించాలనేటువంటి జిజ్ఞాస, అంతేకాదు దేవుని మీద అపారమైనటువంటి సడలని విశ్వాసం కలిగి ఉండండి. నీ జీవితాలు, యు విల్ సీ ది మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు. ఇది రెండవది పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు వారు జక్కయ్యతో అన్నమాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదనే అనడానికి గల కారణం, ఆయన ఆశను నెరవేర్చుకున్నాడు. తన ఆశను, ఎంత గొప్ప ఆసక్తి చూశారా, ఆ ఆసక్తిని దేవుడు చూశాడు కాబట్టి ఆ మాట అనగలిగాడు. మూడో కారణం చూద్దాం. అక్కడ ఈ యెరికో పట్టణంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు, కానీ వీరెవరితో అన్నటువంటి మాట జక్కయ్యతో అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకన్నాడు? మూడో కారణం కనుక మనం చూస్తే వీళ్ళరా దయచేసి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ 3వ వచనంలో అన్నాడు, మీరు చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, వీళ్ళరా దయచేసి గమనించండి మాట. 5వ వచనం చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఈ వచనం చాలా అద్భుతమైనటువంటి వచనం. దీని గురించి చెప్తే మనకి అనేక సత్యాలు ఉన్నాయి కాబట్టి పిల్లరా నేను ముందుకు దాటి వెళ్ళిపోతూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఒక్క మాటను మాత్రమే నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏమన్నాడు మీరు చూడండి. 5వ వచనంలో, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, క్రీస్తునందు దేవుని బిడ్డలారా, జక్కయ్యేమో యేసు ఎవరో అని చూడగోరాడు తన కన్నులతో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన కన్నులెత్తి చూచాడు జక్కయ్య. జక్కయ్య ఏ పరిస్థితిలో ఉన్నాడో దేవుడు తెలియదా? ఎంతమంది ప్రజలు ఉన్నారు, అసలు నిజం చెప్పాలంటే జక్కయ్య కనపడ్డాడు. పుట్టోడు కాబట్టి ఏం కనపడతాడు యేసయ్యకి? కానీ ఒక సత్యం, ధారమార్గ సత్యం, జక్కయ్య పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. జక్కయ్య ఆయన ఆసక్తి
ఆసక్తినే యేసుని చూడటం లేదు. బాగా గమనించాలి ఈ మాట. పొట్టివాడు, జక్కయ్య పొట్టివాడు కనుక ఎంతమంది ప్రజలు హేళన చేసి ఉంటారు? ఒరే పొట్టాడా పొట్టాడా అని ఎంతమంది హేళన చేసి ఉంటారు ఆయన్ని? అవునంటారా కాదంటారా? చాలా మంది హేళన చేసి ఉంటారు. ఎన్నిసార్లు బాధపడి ఉండొచ్చు, ఎన్నిసార్లు మదన పడి ఉండొచ్చు. అయ్యో ఏంటి నన్ను పొట్టుని, నేను ఏంటి ఈ ప్రజలు నన్ను హేళన చేస్తున్నారు అనుకోని ఉండొచ్చు. ఆ పరిస్థితులు దేవుడికి తెలుసు. చూస్తున్న దేవుడు అయినా క్రీస్తునందు దేవుడు పెట్టారు. నువ్వు ఎంత హేళనగా, నువ్వు ఎన్ని మరి అవమానాలు భరిస్తున్నావో దేవుడు చూస్తున్నాడని మర్చిపోవాలి. క్రీస్తునందు దేవుడు పెట్టారు. ఆయన పరిస్థితి తెలుసు. ఆయన మీకు మరో మాట కూడా తెలియజేస్తున్నాను, గమనించండి. యేసు జక్కయ్యలో ఉన్న ఆసక్తిని కాదు ఆయన చూస్తుంది, ఆయన పరిస్థితి అంతా తెలుసు. ఆనాడు మరి సుంకరులు ప్రజల్లో చాలా నీచంగా చూడబడేవారు. సుంకరుల్ని చాలామంది అవమానంగా చూస్తున్నారు. మరి సుఖము గుర్తుకోబడేటువంటి జక్కయ్యను కూడా అవమానంగా చూశారు చాలామంది. పాపి, వీడు దుర్మార్గుడు, అన్యాయస్తుడు అని దూరం పెట్టారు ప్రజల్ని. ఆ జక్కయ్యను కూడా దూరం పెట్టారు. ఈనాడు దేవుడు పెట్టారు. దేవుడికి తెలియదు ఆ పరిస్థితి. ఎన్నిసార్లు దుఃఖపడి ఉండొచ్చు, ఎన్నిసార్లు బాధపడి ఉండొచ్చు. దేవుడు పెట్టారా ఆయన చూసుకుంటున్న దేవుడు నిన్ను నన్ను, మన బాధలు, మన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు చూసుకుంటాడు. అంతేకాదు మరొక సత్యం గ్రహించండి. పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. జక్కయ్య పేరు పెట్టి పిలిచాడు. సరే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఏమన్నాడు? కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, దిగు త్వరగా, నేను నీ ఇంట్లో ఉండాల్సిందే, త్వరగా దిగు జక్కయ్య అని అనగానే ఆయన విన్నాడు. ఒకటి కన్నులు దేవుడి కొరకు ఉపయోగించాడు, రెండవది తన పాదములు పరిగెత్తాడు, ఇప్పుడు మూడవది చెవులు. దేవుడి మాట చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారు ఆ పలికిన మాటని స్పష్టంగా వినగలిగాడు. ఈనాడు దేవుని బిడ్డలారా మనం ఏం చేస్తున్నామా? ఆయన మాటను వింటున్నామా? కడచెవులు పెడుతున్నామా? ఒక సత్యం గ్రహించాలి. ఈనాడు మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే ఆయన మాట జాగ్రత్తగా వినాలి. వింటే దీవించబడతాం, వింటే ఆశీర్వదించబడతాం. మనం ఆ పని అపార్థం చేసుకోకండి. చాలామంది చేసే పని ఏమిటంటే ఎక్కువగా మాట్లాడతారు. ఎక్కువ మాటలే. ఎంత తక్కువ మాట్లాడి ఎంత ఎక్కువగా వింటే వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. యాకోబు పత్రికలో యాకోబు అదే అన్నాడు. ఏమన్నాడు? మీరు చూడండి పిల్లలు, చాలా చక్కని మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. అది ఆయన అన్నమాట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా బాగా అర్థం చేసుకుంది ఈ మాట. మనం ఎంత తక్కువగా మాట్లాడితే మనకంత దీవెన, మనకు మంచిది. ఎక్కువగా వినాలి, తక్కువ మాట్లాడాలి. పనులు ఎక్కువ చేయాలి, తక్కువగా మాట్లాడాలి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. అది మనకు దీవెన. జక్కయ్య విన్నాడు, తన చెవులను దేవుడు కొరకు ఉపయోగించాడు. నాలుగవది మనం చూస్తే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యతో అన్నమాట, కేవలం జక్కయ్యతో అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు అన్నాడు ఆ మాట? నాలుగవది కనుక మనం చూస్తే పిల్లరా, నాలుగవ కారణం మీరు చూడండి. ఏమన్నాడో చూడండి. 8వ వచనం జక్కయ్య అన్నమాట గమనించండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొక్కనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లుతుందని ప్రభుతో చెప్పారు. ఇప్పుడు తన నోటిని యేసయ్య వరకు ఉపయోగిస్తున్నాడు. ఇందులో 3 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. నోటితో ఏమని పలుకుతున్నాడు? ఒకటి, యేసే ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. అది కావాలి. దేవుడు బిడ్డలారా, నువ్వు రక్షింపబడాలంటే ముందు ఏం చేయాలి? యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, చూడండి ఉందో లేదో మాట పిల్లలు 8వ వచనం, ఇదిగో ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ప్రభువు అని ఆయన సంబోధిస్తున్నాడు. ప్రభువా అని అన్నాడు. ఎంత మంచి మాట కదా.
యేసయ్యని ప్రభువా అంటున్నాడు. ప్రభు అని గుర్తెరిగాడు. రెండవది ఇందులో ఏమిటి అని మనం చూస్తే, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను అంటాడు. అయ్యా నాకు బాగా వినండి, ఎవరైనా ఈ మాట అనగలరా? అసలు ఎవరైనా ఈ మాట అనగలరండి? పేదలు ఎంతమంది అయితే ఉన్నారో వారికి సగము భాగం అంటే, నాకు ఒక 10 కోట్ల ఆస్తి ఉంటే 5 కోట్లు నేను దాచిపెట్టుకొని 5 కోట్లు పేదలకు ఇచ్చేస్తాను. ఎవరన్నా అంటారా ఆ మాట? అంటారు. ఎవరంటారంటే నిజముగా దేవుని కలిగిన బిడ్డలు, దేవుని కన్నా దేనిని ప్రేమించినటువంటి వారు అంటారు ఈ మాట. క్రీస్తున్న దేవుని బట్టి అంటారు ఆ మాట. మూడవది ఏమన్నాడు? తన నోటితో ఏమంటున్నాడు? మీరు చూడండి ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి మాట. నేను ఎవరి యొక్కనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లుతుందని ప్రభువుతో చెప్పారు. మూడవది ఏమిటంటే తన నోటితో తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అవునయ్యా, యేసయ్యా, నేను పాపిని, దుర్మార్గుని, అన్యాయంగా డబ్బులు సంపాదించాను, ఇంత ఆస్తి కూడబెట్టాను. కానీ ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా డబ్బులు తీసుకున్నానో 4 గంటలు చెల్లిస్తాను. ఎంత మంచి మాట కదా! 4 గంటలు చెల్లిస్తాను అంటే తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. తను ఏమేమి పాపాలు చేస్తున్నాడో తన పాపములన్నీ దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. అందుకని దేవుడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అన్నాడు. దేవుడు బిడ్డలారా, ఎంత గొప్ప మాట. చివరిది 5వది చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అక్కడ ఉన్నటువంటి ఎరుకో పట్టణస్థులతో ఎవరితో అన్నటువంటి మాట కేవలం జక్కయ్యతో ఎందుకు అన్నాడనంటే చివరిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అన్నాడో చూడండి ఆ మాట. పిల్లలు చివరిది మాటను చూద్దాం. 6వ వచనం గమనించండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అది సంతోషముతో యేసయ్యను తన గృహంలోకి ఆహ్వానించుకున్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదంటే సంతోషంగా అంగీకరించాడు, ఆహ్వానించాడు సంతోషముతో. ఎంతసేపు పడుతుంది మీరు చూడండి. ఆ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ మాటను గమనించండి. అతడు త్వరగా దిగి, ఆలస్యం చేయల, త్వరగా దిగి వెంటనే అప్పటికప్పుడే దేవుణ్ణి ఆయన ఇంటిలోకి ఆహ్వానించాడు. ఇల్లు అనే మాట 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మనం నివసించే ఇల్లు, రెండవది మన హృదయం అనేటటువంటి ఇల్లు. హృదయం అనే ఇల్లు ఎలాగా మనం చెప్పుకోవచ్చు అంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీ దేహాలు దేవుని ఆలయమై ఉన్నాయి. మీ దేహంలో ఉన్నటువంటి ఈ గుండె దేవుని గుడిగా మార్చుంది. అదనమాట. మన ఈ హృదయమైన ఇల్లు ఆయనకి ఇవ్వాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆయన సంతోషముగా ఆహ్వానించుకున్నాడు. దేవుని చిత్తం కూడా అదే. హృదయమే కావాలి, మానవుడి హృదయమే కావాలి దేవునికి. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి. దేవాది దేవుడే. ఎందుకంటే ప్రతి పాపిని రక్షించడానికి, నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఆ హృదయం కావాలి. పాపి తన పాపముల చేత నరకానికి వెళ్ళిపోకూడదు, వారు పరలోక రాజ్యానికి చేరాలి. అది దైవ చిత్తం. అందుకనే ఆ ఇంటిని అడిగాడు, నీటిలో నేను నివసించబోతున్నాను. క్రీస్తునందు దేవుడు బిడ్డలారా, ఒక చిన్న ఉపమానం గమనించింది. ఒకరోజు ఒక బిషప్ ఆయన ప్రజలందరితో పిలిచి ఒక మాట అన్నాడు. ప్రజలారా బాగా వినండి, ఇదిగో నా హృదయము పాడైపోయింది, శస్త్రచికిత్స చేసి ఆ హృదయాన్ని మార్పిడి చేయాల్సి వస్తుంది. కాబట్టి మీలో ఎవరికైతే నా మీద ఎక్కువ ప్రేమ ఉందో మీ హృదయాన్ని ఇవ్వండి అంటే అందరూ ముందుకు వచ్చారు. నా
తీసుకోయ్యా, నా హృదయం తీసుకోయ్యా. అందరూ వచ్చి నిలబడ్డారు. ఆయనకు అర్థం కాక, వీళ్ళ ప్రేమ గ్రహించలేక సరే ఒక పని చేద్దాం, ఇక కోడి ఉంది, ఈ ఈకను గాలిలో ఊదుతా. ఈ ఊదినటువంటి ఈ గాలిలో ఉన్నటువంటి ఈక ఎవరి మీద అయితే నిలబడుతుందో వారి హృదయం మాత్రం నేను తీసుకొని నా హృదయానికి శస్త్రచికిత్స చేసుకుంటాను, మార్పిడి చేసుకుంటాను వారి హృదయాన్ని. అలా ఈక తీసుకొని అలా గాలిలో ఊదాడు. ఉఫ్ అని గాలిలో ఊదగానే అది మెల్లిగా అది అటు ఇటు ఊగుతూ ఒక వ్యక్తి మీదకి పైన అది రాబోతుంది. ఇది గమనించినటువంటి వ్యక్తి ఇంకేముంది, ఈ ఈక నా మీద పడితే నా గుండె రాజుకి ఇవ్వాల్సి వస్తుంది, ఏదో ఊరక అన్నాను కానీ నిజంగా ఇవ్వాలని కాదు అని అప్పుడు గుర్తుకొచ్చింది ప్రాణం మీద భీతి. వచ్చిందో లేదో వెంటనే అన్నట్టు అది కాస్త గాల్లో వెళ్ళింది. అది ఇంకొకరి మీద ఇంకా ఏం చేస్తుంది, అందరూ అదే పని అనమాట. అప్పుడు అర్థమైంది, అబ్బో చచ్చిపోతాం, ప్రాణం గుర్తుకొచ్చింది అనమాట. అప్పుడు గుర్తుకొచ్చి అందరూ దాన్ని గుర్తుతానే ఉన్నారు గాలి. ఈ లోపు అది వెళ్ళిపోయి ఒక పూరి గుడిసె మీద ఆగింది. పూరి గుడిసె మీద ఆగగానే ఇది ఎక్కడ ఆగిందో తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే, ఆ బిషప్ గారు ఆ ఇంటిని ఆ పూరి గుడిసెను తీసేసి పెద్ద బిల్డింగ్ కట్టించాడు ఆయనకి. వాస్తవానికి ఆయనకి నిజంగా గుండె బాగలేదు కాదు, ఈ ప్రజల హృదయం ఎటువంటిది, నిజంగా నా మీద ప్రేమ ఉందా లేదా తెలుసుకోవడానికి అడిగాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఇప్పుడున్న ప్రతి బిడ్డ నీ హృదయం దేవుడికి ఇస్తే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. క్రీస్తునందు ప్రియులారా, అక్కడ ఎరుకో పట్టణంలో ఉన్న అంత ప్రజలందరూ జీవితాలు మీరు గమనించారా? ఏం జరిగింది అక్కడ? అదొక్కసారి చూసుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోవాలి. చూడండి 7వ వచనం చూడాలిగా మనం ఆ మాటను కూడా. అసలు ఈ ప్రజలు ఎటువంటి వారు గమనించండి. 7వ వచనం, అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. సనుగుడు గొనుగుడు. ఒక మంచి పని చేయడానికి యేసయ్య వచ్చాడు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. మంచివారిని కాదుగా, నీతిమంతుల కోసం కాదు. వాస్తవం చెప్పాలంటే ఈ వ్యక్తి జక్కయ్య నీతిమంతుడు అయ్యాడు. ఈ సనుగుడు గొనుగుడు వాళ్ళు మారు మనసు పొందారా అంటే వాళ్ళు మారు మనసు పొందరు. వాళ్ళ పని ఏమిటంటే గొనుక్కోవడం, సనుక్కోవడమే జీవితకాలం అంతా గడిపేస్తారు. సనుగుడు గొనుక్కోవడంలోనే జీవితం అంతా గడిపేస్తారు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తులు ఎవరితో కూడా అన్నటువంటి మాట, అద్భుతమైన మాట, చాలా రక్షణకరమైనటువంటి మాట, కేవలం పాపి అయిన నశించిన జక్కయ్యతో అనగలిగాడు. ఈ ఇంటికి నేడు, ఈ ఇంటికి ఇప్పుడే, ఈ క్షణమందే, ఇప్పుడే, ఈ రోజే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ ప్రజలతో అన్నటువంటి మాట జక్కయ్యతో అన్నాడు. మరి నీతో కూడా దేవుడు ఆ మాట అనాలి అని అంటే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని నీతో అనాలంటే నువ్వు కూడా చేయాల్సిన పని ఏంటి? ఏమేం చేయాలి? యేసయ్య ఎవరನ್ನು చూడము, ఈ కన్నులను యేసయ్య కొరకు ఉపయోగించు. పరిగెత్తి ఆయన తన ఆశను తీర్చుకున్నాడు. నీ కాళ్ళు, నీ పాదాలు యేసయ్య కొరకు ఉపయోగించు. స్వార్థ ప్రకటించడానికి నీ పాదాలు ఉపయోగించు. అంతేకాదు పిల్లరా, మీ చెవులు ఏమేమి వింటున్నారో ఇన్ని రోజులు, ముసలమ్మ ముచ్చట్లు వింటున్నారో లేకపోతే ఇంకేమి వింటున్నారో మీకు తెలుసు. అది పక్కన పెట్టి మంచి మాటలు వినండి, దేవుడి మాటలు వినండి, మీరు దీవించబడతారు. ఇంకేం చేశాడు ఆయన? 4వది మనం చూస్తే ఏం చేశాడు పిల్లరా? చక్కని మాటలు మీరు చూడండి. తన నోరుని యేసయ్య కొరకు ఉపయోగించాడు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నాడు, పేదలకు మంచి పెడతానన్నాడు ఆస్తిని. మరి ముఖ్యంగా తన పాపిని గ్రహించి తన పాపాలు ఒప్పుకున్నాడు. ఈనాడు దేవుని బిడ్డ, నీకు రక్షణ కావాలంటే ముందు నీ పాపాలను ఒప్పుకోవాలి. యేసు నిజమైన దేవుడు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని నీ హృదయం ముందు విశ్వసించాలి. నీ పాపాలన్నీ ఒప్పుకొని ఆయన పాదాల చెంతకు వస్తే, ఆనాడు జక్కయ్యతో అన్నమాట,
దేవుడు నీతో అనబోతున్నాడు. టుడే ఈజ్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్. ఈరోజే, ఇప్పుడే నీకు రక్షణ దినం. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే ఈ రక్షణ దినం నీకు కావాలంటే చక్కై వలే ఆయన చేసిన పనులు నువ్వు చేస్తే ప్రజలందరూ చదువుకొని గొరుక్కున్నారు. మనకొద్దు, చక్కై వలే ఏసై ఎవరో చూడకూడదు. ఆ కోరిక తీర్చుకున్నాను. పరిగెత్తి ఏసై కొరకు పనిచేద్దాం. ప్రార్థన చేసుకుందామా? తలలో వచ్చింది కళ్ళు మూసుకోండి. ఎవరంటే చూడండి, తలలో వచ్చింది కళ్ళు మూసుకోండి. క్రీస్తునందు పిల్లలు, మీరు అలాగే తలలో వచ్చి ఒక సత్యాన్ని గ్రహించండి. కెఎల్ మోడీ గారు ఒక గొప్ప దైవజనుడు. ఆయన అమెరికా దేశంలో ఎవరంటే చూడగలండి. దయచేసి కళ్ళు మూసి కొన్ని మాటలు వినండి. ఒక హీరోయిన్ ఆమె ఇంటికి వెళ్ళి దర్శిస్తూ ఉన్నాడు. ఆమెను కూడా దర్శించి ఆమెను అన్నాడు, ఏమో రక్షణ పొందుకో అంటే ఆమె అన్నది, అయ్యా నేను నా వయసు చాలా తక్కువ, 24 సంవత్సరాలు అయ్యి, నాకు ఇంకా 3 సినిమాలు నటించారు, చాలా హిట్ అయ్యాయి, నాకు మంచి భవిష్యత్తు ఉంది, కొంతకాలం తర్వాత రక్షణ పొందుకుంటారు అని అంటే, ఆ మాటలంటూ కాఫీ చేతికిస్తే ఆయన కాఫీ తాగుతూ మరలా తిరిగి ఆమెకు ఇచ్చేశారు. సగం కాఫీ ఇచ్చి, ఈ కాఫీ తాగమ్మా అంటే ఆ స్త్రీ, ఇందయ్యా నువ్వు సేవకుడు అని నేను మర్యాదిస్తే ఇంకిలి కాఫీ తాగమంటావేంది అని కోప్పడితే దేవుడు సేవకుడు అన్నాడు, అమ్మా నీ జీవితం అంతా కూడా ఇష్టానుసారంగా ఈ లోకంలో గడిపి చివరికి నీ ఎంగిలి జీవితాన్ని దేవుడికి ఇస్తావా? లేదు. ఎంగిలి కాఫీ ఇస్తే నాకు కోప్పడ్డావే, నీ ఎంగిలి జీవితాన్ని ఏసైకి ఇస్తానంటే దేవుడికి ఇస్తానంటే కోప్పడ్డా అని అన్నాడు. దేవుడు బిడ్డలా, ఈ మాటలు పెట్టుకున్న ప్రతి బిడ్డ, ఇదే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మన జీవితాలు దేవుడికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళమచ్చండి, కలపరుచుకుంటే మహాగరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజుల రాజు, నీకు స్తుతులు స్తోత్రములు ఆయన. ఈ సమయంలో చక్కని జీవితాన్ని మా ముందుంచారు మీ పొందడం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని కేవలం మీరు నశించిన జక్కని మాత్రమే మీరు అనగలిగారు. అనేక మంది ఎరుకో పట్టణంలో, నశించినటువంటి ఎరుకో పట్టణంలో ప్రజలు ఉన్నారు. వారు ఎవరితో అన్నటువంటి మాట నేను అన్నారు అంటే ఆయనలో ఉన్నటువంటి మరి గొప్ప ఆసక్తికరమైన విషయాలు నేను ధ్యానించాను. అయ్యా చక్కయ్య వలె నేను కూడా నా ఆశను, కోరికను తీర్చుకుంటాను. యేసు ఎవరో అని నిజమైన దేవుడు కనుగొన్నాడు కనుక నేను కూడా కనుగొంటాను. ఆయన పరిగెత్తి పాదాలు పరుగున వెళ్ళాడు. ఈనాడు నేను కూడా మీ సేవ చేయడానికి పరుగున నా పాదాలు నీ కొరకు ఉపయోగిస్తాను. నీ మాటలు విన్నాడయ్యా, నీవు వెంటనే రక్షకుడు మీ ప్రియకుమారుడైనటువంటి యేసయ్య, చక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ యొక్క ఉండవలసి ఉన్నదని చెప్పగానే వెంటనే త్వరగా దిగి సంతోషముతో ఎలాగైతే ఇంటిలోకి ఆహ్వానించాడు, నేను కూడా మా ఇంటిలో నేను నివసిస్తున్న ఇంటిలో, అలాగే నా హృదయం అనే ఇంటిలోకి ఆయన నేను ఆహ్వానిస్తాను. అతి కాదు అయ్యా, నా నోరుని నేను మీ కొరకు ఉపయోగిస్తాను. అలాంటి చక్కయ్య ఉపయోగించాడు. మిమ్మల్ని మా రక్షణలో పిలుపుమాడేటువంటి యేసయ్య, అయ్యా నువ్వు ప్రభువే అని తను గుర్తెరిగాడు కనుక నేను కూడా గుర్తెరుగుతాను. అదే కాదు, నా పాపములన్నీ ఒప్పుకుంటాను. యేసయ్య నిజదేవుడని, నా రక్షకుడని నేను ఒప్పుకుంటాను. నా జీవితంలో మరి గొప్ప కార్యాలు చేస్తాడు, నా రక్షణను నాకు అనుగ్రహిస్తాడని నేను కూడా విశ్వసిస్తానని ఎంతమంది అయితే బిడ్డలో తమ నోటితో తమ పాపములను ఒప్పుకుంటున్నారో వారిని దీవించడం ఆశీర్వదించండి. అలాగే ఈ సమయంలో ఆయన ఎంతమంది అయితే తమ హృదయాలను మీకు అప్పగించుకున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. తమ హృదయాలను మీకు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఇదిగో నా జీవితం అయ్యా, నా ఆపాద మస్తకం అంతా కూడా నీకే నేను సమర్పిస్తున్నానని ఎంతమంది అయితే బిడ్డలు ఆయన మరి వారి శరీరం అంతా కూడా వారి అవయవాలన్నిటినీ
బిడ్డలను దీవించుకుంది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని మా బిడ్డలతో కూడా మీరు అనాలంటే, ఈ బిడ్డలు ఎంతమంది అయితే ఈ రీతిగా ప్రార్థన చేశారు, ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారిని దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనట్టు పెడతాం. నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. God bless you.